వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. మరి అతను ఎవరు అని ఇంట్రడ్యూస్ చేయాలంటే నేను చదివే చెప్పాలి. ఎందుకంటే ఇంత కాదు, ఇంత ఉంది చెప్పుకోవడానికి. అందుకే నేను చదివి మీకు మరి పరిచయం చేస్తాను మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా. ఎందుకంటే మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా 10 మందికి నిజంగా ఎంతో మంది రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అనాథాశ్రమంలో ఫుడ్ లేని దొరకకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలకి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మా హిట్ టీవీ ద్వారా చేరువలో సమకూరుద్దామని, వాళ్ళను మరింత దగ్గరగా చేద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాం మా హిట్ టీవీ ద్వారా. అందుకే మీకు మరి ఇంట్రడక్షన్ చేయాలంటే ఇంతే కాదు కదా, ఇంత ఉంది కదా. ఒక్కసారి మీకోసము శ్రీ హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్, మాజీ అలాగే ఐవీఎఫ్ కల్చరల్ తెలంగాణ స్టేట్ కో చైర్మన్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ ఇన్ఛార్జ్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ ఇన్ఛార్జ్, మనం ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులుగా, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్, అలాగే ధర్మ రక్షిత తెలంగాణ స్టేట్ కన్వీనర్, గోరక్షితి సమితి తెలంగాణ స్టేట్ కన్వీనర్గా, జాతీయ అంతర్జాతీయ మరియు వరల్డ్ రికార్డు గ్రహీత. ఇప్పటి వరకు కూడా 825 పైన అవార్డులు తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు చేసిన సర్వీస్ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు 16,500 పైన కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది. మరి అతను ఎవరో కాదు, డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారు. తను పొలిటికల్గా కూడా చాలామందికి తెలిసిన వాళ్ళే. వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, మరెన్నో చేయబోతున్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని చేశారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం మేడం గారు. సార్ ఏంటి సార్, పెద్దగా మేము ఇప్పటిదాకా చూసాము. మరి మా ప్రేక్షకులకు కూడా మేము చెప్పడం వల్ల ఎక్కడైనా ఇదవుతుందేమని మరీ చదివి వినిపించాము. ఎందుకంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇన్ని పదవులు మీరు అధిరోహిస్తూ వచ్చారు. ఏంటి సార్ అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి తెలుసుకుందాం. మా ఫ్యామిలీ మేడం, మాది సిరిసిల్ల దగ్గర ఆవునూరు గూడెం అని. నేను ఒక 40 సంవత్సరాల క్రితము ఎస్ఆర్ నగర్లో వచ్చి ఉన్నాను. నాది మెడికల్ స్టోర్. దానికి హోల్సేల్ ఉండే కొన్ని రోజులు. దాని తర్వాత రిటైల్ చేశాను టైం లేక. చిన్నప్పటి నుంచి ఏదో నా బర్త్డేలకు కానీ చిన్న వాటికి ఏదైనా పుట్టినరోజుకు ఒక చిన్నగా ఒక 5గురికి 10 మందికి టిఫిన్ ఇవ్వడము అలవాటైంది. ఓకే. అలా ఇక మనకు మా స్టేజ్ కూడా పెరిగి కొద్దిగా డబ్బులు ఎక్కువ రావడం చేయడము ఇవన్నీ పెరిగిన కొద్ది కూడా అది కూడా పెంచడం అనేది జరిగింది. ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ భాగంలో 16 నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్ మీరు? బసవతారం కాడ మేము చేస్తుంటాం మేడం. ఎక్కువ మటుకు ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద అవుట్ పేషెంట్లకు, లేని వాళ్ళకు, బీద వాళ్ళకు, వచ్చిపోయే వాళ్ళకు, ఊరు నుంచి వచ్చే వాళ్ళకు, తిండి లేక ఉండే వాళ్ళకు మేము ఎక్కువ సాయం చేస్తుంటాము. కరోనా టైంలో 2.5 years డైలీ అన్నదానం చేశాం. డైలీ అన్నదానం చేశాం. ఈవినింగ్ లేకుంటే మార్నింగ్ లేకుంటే మధ్యాహ్నం. కొన్ని రోజులేమో బ్రేక్ఫాస్ట్ 4 ఏళ్ళు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పొద్దు లేవగానే టిఫిన్ వాళ్ళకు టిఫిన్ తిన్నంత తిండి. 200 మంది నుంచి 300 మందికి డైలీ 4 సంవత్సరాలు చేశాము. 4 సంవతరాలు చేశాం మేడం. దాని తర్వాత నాకు ఈ కొద్దిగా పని ఒత్తిడి వల్ల, ఫ్యామిలీ కొద్దిగా ప్రాబ్లం వల్ల నేను అది తగ్గించుకొని ఓన్లీ మధ్యాహ్నం పూట ఎవరైనా బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు ఉన్నా కానీ, ఎవరైనా చనిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైనా వాళ్ళు మాకు ఏదైనా సహకారాలు అందిస్తే వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తాం. వాళ్ళ పేరు మీద కూడా చేస్తారు. బర్త్డేలు కానీ, పిల్లల బర్త్డేలు కానీ, ఎవరికే కానీ ఏదంటే అది ఆ కార్యక్రమం మేము చేసేస్తాం వాళ్ళకు చేసేస్తాం. ఓకే. అంటే ఈ హైదరాబాద్ లెవెల్లోనే మీరు చేస్తున్నారా, లేకుంటే హైదరాబాద్ దాటి కూడా ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా జిల్లాలో కూడా కొన్ని స్కూల్స్ చేస్తాం మేడం, అన్ని కాదు టైం లేక. స్కూళ్ళలో అంటే గవర్నమెంట్ స్కూల్స్. ఓకే. అది ప్రైవేట్ స్కూల్ కానీ ఎవరైనా మాకు తెలిసిన ద్వారా వస్తే వాళ్ళకు పుస్తకాలు నో పైసా మనీ, ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వమండి. పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అవి అంతవరకు మేము చేస్తామండి. అట్లా వృద్ధాప్య ఆశ్రమాలు, అంగన్వాడీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, రోడ్డు మీద ఉండే పండుకున్న వాళ్ళకు, ఇప్పుడు వర్షాకాలం అనాథాశ్రమాలు మేము కొన్ని ఫోటోలు కూడా సేకరించాము. ఇవి ఇక్కడ చూస్తున్నాను చిన్న పిల్లలు. ఇది అనాథాశ్రమేనా సార్? అది అంగన్వాడీ స్కూల్స్. అక్కడ చేశారా? చేస్తామండి.
పళ్ళు పంచారు. వాళ్ళ బర్త్డేలకు మేమే చేస్తాం. వాళ్ళకు అంటే పుట్టినరోజు నుంచి వాళ్ళకి అన్నదానం కూడా ఉంది. అన్నదానం కూడా ఉంటుంది. అది మీల్స్ అని ఒక 2.5 years చేసాం మేడం. 2.5 years మీల్స్ అని లయన్స్ క్లబ్ ద్వారా ఈ వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ అంటే ఎక్కడ ప్రదేశం ఉన్నా అక్కడ ప్రదేశం ఆపుకొని మేము అక్కడ ఇచ్చేస్తాం అన్నం ఇచ్చేయడం. సూపర్ సూపర్ సార్, బాగుంది ఇదంతా కూడా. ఇగో ఇక్కడ కూడా మేము చిన్నపిల్లలు, ఇది అంగన్వాడేనా సార్? అది అంగన్వాడీ గారు బ్లైండ్ స్కూల్. బ్లైండ్ అంటే బ్లైండ్స్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తూ 400 మంది ఉంటారు ఇక్కడ బేగంపేటలో. వాళ్ళకి చేసేస్తామని వాళ్ళకి బర్త్డేలు కానీ వాళ్ళకు సాక్స్ కానీ, సాక్స్ అంటే చెప్పులు, వాళ్ళకి కావాల్సినవి షూజులు, స్కూల్కి సంబంధించినవి, వాళ్ళకు పుస్తకాలు, చిన్నపిల్లలకేమో ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ నిత్యావసర సరుకులకు సంబంధించి హెల్ప్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్స్ దగ్గరనేమో ఫ్రీ మెడికల్ క్యాంపులు, ఫ్రీ మెడిసిన్స్, గవర్నమెంట్ అవి కూడా. ఎలా చేస్తున్నారు సార్ ఇదంతా? ఎలా అంటే మాకు ఒక డాక్టర్ కానీ వాళ్ళని కానీ కలిసినప్పుడు మేము అడుగుతాం వాళ్ళని, సార్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాలని. సరే అంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు. ఫ్రీ అనగానే ఒప్పుకుంటారు. మంచి డాక్టర్లు కానీ ఒప్పుకొని మేము అక్కడ రోడ్ సైడ్ కానీ ఒక స్కూల్లో కానీ ఒక అనాథాశ్రమంలో కానీ అట్లాసం జాగాలు ఏరుకొని వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి పండ్లు ప్రసాదాలు కూడా ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇచ్చి అక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు ఎవరైనా బర్త్డేలు చేయాలన్నా, మ్యారేజ్ డేలు చేయాలన్నా, అలాగే వీళ్ళకి అన్నదానాలు చేయాలన్నా వీటికి కూడా ఇప్పుడు ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అని అంటున్నారు కదా, వాళ్ళ ద్వారా మేము అప్పటి మంది ఫండ్ తీసుకొని మా దగ్గర ఉంచుకొని కాదు, ఎవరిని ఇస్తా అంటే తీసుకుంటాము, లేకుంటే లేదు. ఎవరిని అడగరు. ఎవరు మేము అంటే ఏదో ఇస్తారా చెప్తారు, మేము వాళ్ళకి చెప్తే కొందరు వాళ్ళే ఇచ్చిపోతారు, ఎంత అయితే అడుగుతారు. ఇక టిఫిన్కు, మార్నింగ్ టిఫిన్ కింద సెక్షన్కు అంటే ఒక 200 మెంబర్స్కు, దాని తర్వాత ఒక 300 మందికి భోజనాలకు మధ్యాహ్నం పూట ఒక ఇంత అవుతుందంటే వాళ్ళు ఇష్టం కాడ ఇస్తారు, మిగతా మేము వేసుకుంటాం. మిగతా మీరు కలుపుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫౌండేషన్స్ నడిపిస్తూ ఉన్నారు సార్. వాస్తవంగా నేను ఓపెన్గా అడుగుతున్నా మిమ్మల్ని, చాలా నడిపిస్తూ ఉన్నారు. నడిపించేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇలా ఎవరైనా ఫండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చెప్పేది కొంత, ఇక్కడ పెట్టేది కొంత. అంటే వాళ్ళ దగ్గర లక్షల్లో లాగి కూడా ఇక్కడ కనీసం 5-10,000 అనేది సొంతం అనేది ఒకటి ఫౌండేషన్ అది లేదు మేడం. మేము ఓన్లీ సెల్ఫ్ సర్వీస్ ద్వారా చేస్తాము. లయన్స్ క్లబ్ ద్వారా కానీ, వాసవ్ క్లబ్ ద్వారా కానీ, ఒక ఇంటర్నేషనల్ సంస్థ అది ఒక్కని ద్వారా చేస్తా కాదని చెప్పి ఆ సంస్థ ద్వారా చేస్తే ఒక పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పి ఆ సంస్థ ద్వారా చేస్తాం. లేదు అన్నప్పుడు మేము చేసేస్తాం. తక్కువ పడ్డప్పుడు, పైసలు లేనప్పుడు కూడా మేము వాళ్ళకి చేసేస్తాం. ఒక నీడీ పీపుల్ అంటే మరీ లేదు వాళ్ళు చేసుకోలేరు అంటే ఆ స్కూల్స్ అంటే వాళ్ళకి అన్నప్రసాదం, పుట్టంగానే అన్నప్రసాదం పెడతారు ఒక 5 రోజులకు 10 రోజులకు, అది కూడా చేస్తాం. లేదంటే గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళకు పండ్లు ప్లస్ చీరే, గాజులు అన్ని ఇచ్చేస్తాం. ఒక 10 మంది 20 మంది కూడా ఒక రోజు చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. బాలింతలకు కూడా వాళ్ళకు పోషకాలకు సంబంధించిన టానిక్లు కానీ, మందులు కానీ, ఫ్రూట్స్ కానీ అవి ఇచ్చేస్తాం. డెలివరీకి టైం కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఇచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని డబ్బులు కానీ మేడం దగ్గరకు పోయి వాళ్ళకి అడిగి పైసలు అక్కడ కట్టడం అని లేని వాళ్ళు ఉంటేనే అంటే ఎంక్వైరీ చేస్తారు. అడుగుతాం ఫ్యామిలీ ఏంది, వాళ్ళు ఏంది, లేదా కట్టుకోలేరా, స్కూల్కి పోతారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతురా పోరా బయట చూసుకుంటారని అడుగుతాం. లేదు అంటేనే వాళ్ళకి మేము సహాయ సహకారాలు చేస్తాం. ఒక స్కూల్కి పోయినా కూడా అంతే, ప్రిన్సిపాల్ దగ్గర పోయి డైరెక్ట్ అడిగి. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ ఉండేప్పటికే మేడం ఇవన్నీ చేస్తున్నా, వాళ్ళు లేని నేను లేను. వాళ్ళు మాకు అన్ని వేళలా అంటే ఏ టైం కానీ టైంలో కూడా. ఎంతమంది సార్ పిల్లలు? ఒకదే అంటే నాకు ఒక పాప ఒక బాబు ఒక 10 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక అప్పటి నుంచి కొద్దిగా ఇంకా సర్వీస్ కార్యక్రమం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మాది కూడా, నేను కూడా కోమలో పోయినా, మా మిస్సెస్ కూడా కోమలో పోయింది ఒక 15 రోజులు. అంటే అందరూ బతకరే అనుకున్నారు. భగవంతుడు దయ వల్ల ఫ్యామిలీ మేము ఏడుపాయల జాతరకు పోయేటప్పుడు ఒక బస్సు వచ్చి గుద్దింది. అప్పుడు 10 ఏళ్ళ కింద సింగిల్ వేలు అన్ని, ఇప్పుడు డబుల్ వే అయింది. కానీ ఓ బస్సు వచ్చి గుద్దట్లేదు ఏంటంటే అందులో మా బాబు చనిపోయిన యాక్సిడెంట్లో. నేను కూడా కోమల కాలు చేయింది. అయినా దేవుని వల్ల మంచిగానే మా మిసెస్ కూడా బాగైంది. ఈ అప్పటి నుంచి మన దేవుడు బతికిచ్చిండు. 10 మందికి ఇంకేమైనా ఎక్కువ చేయాలనే ఉపాయంతో ఇంకొద్దిగా ఎక్కువ కార్యక్రమం చేస్తాం. కానీ నిజంగా మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్. ఎందుకు అంటే చాలా మంది అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటే నా కొడుకునే తీసుకెళ్లిపోయాడు దేవుడు అని చెప్పేసి నమ్మని వాళ్ళు ఉన్నారు. మేడం అది అదృష్టం ఉన్న కాడికి ఉంటారు మేడం. మన దగ్గర నిజంగా దేవుని నమ్మారు. మరి
మనకు బతికిచ్చిందంటే అదే కదా. తర్వాత ఇంతమందికి సేవ చేస్తున్నారు సార్ మీరు నిజంగా. ఇప్పుడు మొన్న ఏరోప్లేన్ లో ఒక 240 మంది వేరు చనిపోయారు, ఒక్క ఆయన బతికేడు. ఆయన ఏమనుకోవాలా? అట్లా పెళ్లి అయిపోయింది, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు హ్యాపీ, మేము కూడా హ్యాపీ, అందరు మన్మరాలు మంచిగా హ్యాపీ. ఇంకా పోనీలేండి సార్, హ్యాపీ, చాలా సంతోషం. మీ అంటే ఇప్పుడు ఇంకా చాలా మంది మన సొసైటీలో ఉన్నారు సార్, ఎలాంటి అవసరాలు అందించలేని వాళ్ళు, వాళ్ళకి ఎవరు లేని వాళ్ళు కూడా, బీద వాళ్ళు ఉన్నారు, ఎవరు లేకుండా మేడం అంగవైకల్యం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకుంటే మేము అంటే చేసే ప్రయత్నం మేము చేస్తాము. వాళ్ళకి ఏదైనా హెల్ప్ లాగా మా ఇప్పుడు లయన్స్ క్లబ్ ద్వారా కానీ వాట్సాప్ క్లబ్ ద్వారా లేకుండా మా సంతానం. ఇప్పుడు ఎవరైనా అనాథలు ఉన్నారంటే వాళ్ళని ఏమైనా తీసుకెళ్లి మీరు ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్చగలరా సార్? చేర్చలేము మేడం, మేము చేర్చలేము. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ బర్డెన్ అవుతుందంట. మేము ఒక 2, 3, 2, 3 తీసుకుపోయి కూడా అడిగితే, సార్ మాకు ఆ మెయింటెనెన్స్ అయితలేదు, మీరేమన్నా మాకు హెల్ప్ చేయండి అంతేగాని తీసుకొచ్చి అక్కడ ఉంచకుండా అని చెప్తాం. ఓకే ఓకే ఓకే, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు చేసే కార్యక్రమాలకి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమంటారు? మా ఫోన్ నెంబర్ ఉంది మేడం, మా కార్డు ఉంది. మా లయన్స్ క్లబ్ ద్వారా కానీ వాట్సాప్ క్లబ్ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మా ఫేస్బుక్లో ఉంటుంది. మా నెంబర్ కావాలంటే కూడా మీరు నోటెడ్ చేసుకోవచ్చు. మేము వాళ్ళకు సహాయ సహకారం అందించడానికి ఎప్పుడు ముందు ఉంటాం. మరీ నీడీ పీపుల్స్ ఉంటే, కొందరు విడోలు ఉంటారు, కొందరు పెళ్లి కానోళ్ళు ఉంటారు, కొందరు బతకనేళ్ళు ఉంటారు, ఎన్నో విధాలు ఉంటారు. వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తాం బతకడానికి. అంటే నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తాం. వాళ్ళు కనీసానికి సంత కాళ్ళ మీద బతకడానికి. కొందరు మరీ ఏం లేవు ఉంటారు, కుంటలు గుడ్డలు ఉంటారు కూడా. వాళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏదైనా ఇస్తే పెట్టెలు కానీ, తోపుడు బండ్లు కానీ, కూరగాయలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతకడానికి హెల్ప్ చేస్తాం. తప్పకుండా, చాలా సంతోషం సార్. చాలా ఫోన్ నెంబర్ కావాలంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీ స్టూడియో ద్వారా కూడా నేను చెప్పంటే చెప్తాను. ఖచ్చితంగా మీరు చెప్పండి సార్. 9949190234. నా పేరు కట్కం భాస్కర్ అని వస్తుంది. మీరు మా ఎక్కడైనా గూగుల్లో కానీ సెర్చ్ చేసిన దొరుకుతుంది, ఫేస్బుక్లో దొరుకుతుంది, స్టాటస్ చూసినా దొరుకుతుంది. అంటే చెప్తున్నా. కానీ ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమం ఇచ్చినప్పుడు మాకు సన్మాన కార్యక్రమం చేస్తారు మేడం. ఇప్పటికి 845 అవార్డు తీసుకున్నాను. వాళ్ళు పిలిచిన మాకు ఏంటంటే ఇంకా తృప్తిదారు మేడం. గవర్నమెంట్ చేయని పని ఒక ఫౌండేషన్ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు పిలిచి మాకు సత్కారం చేసినప్పుడు మాకు కూడా ఎక్కువ కొద్దిగా ఉత్సాహం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. 200 మంది 300 మంది ముంగట ఒక సన్మాన కార్యం చేసి వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడం అనేది గొప్ప. అంటే నాకు నేషనల్, ఇంటర్నేషనల్, వరల్డ్ రికార్డు కూడా ఇచ్చారు, డాక్టరేట్ ఇచ్చారు, పిహెచ్డి ఇచ్చారు. అంటే మీ సర్వీస్ కార్యక్రమం, ఓన్లీ సర్వీస్ కార్యక్రమం మీద. ఆ డాక్టర్ వచ్చినప్పుడు మాకు ఎంత సంతోషం. మీరు ఒక పక్కకు డాక్టర్ పెట్టుకున్నప్పుడు ఒక 400 మందిలో ఇప్పుడు ఎన్నో కార్యక్రమం, రవీంద్ర భారతిలో 300 మంది పడతారు. ఆ 300 మందిలో ఒక్కరిని మనం స్టేజ్ ఎక్కి పిలిచినప్పుడు నాకు రవీంద్ర భారతి అంటే తెలియదు. అంటే నేను ఇచ్చే స్టేజ్ నుంచి తీసుకునే స్టేజ్ కాడికి పోయే కాడికి మేము ఆడిపోయాం. అంతకుముందు మనం తీసుకోవాలా ఏంది ఇన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. మీరు చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కదా సార్. ఆ చావు అంటే ఎలా ఉంటుందో మీకు రుచి చూసి వచ్చారు. అలాంటిది ఇంతమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బాధ కలిగిన విషయం ఉందా సార్? ఎవరినైనా చూసినప్పుడు చాలా బాధ ఉంటాయి మేడం. మాకు కొన్ని సందర్భాల్లో అయిపోయే ముంగట కొందరు కొద్దిగా అన్నం అన్న, కొద్దిగా టిఫిన్ అన్న, ఒక బుక్స్ ఒక 50 కొంట అవుతాం మేడం. వాళ్ళు 50 అని చెప్తారు ఒక స్కూల్లో. 50 కొంట ఏం చేస్తారు, ఇంకో 4 ఎక్స్ట్రా వాళ్ళ పక్క వాళ్ళు ఎవరైనా వస్తారు అనుకో, లేదన్నప్పుడు బాధ అనిపిస్తుంది. అన్నం కూడా ఏమవుతుందంటే కొన్ని జాగాల మేము వండిపించిన కాడ కొద్దిగా మాడిపోతుంటాయి. అంటే కొద్దిగా తక్కువ అవుతుంది. కొందరు ఎక్కువ తింటోళ్ళు ఉంటారు, కొంత తక్కువ తింటోళ్ళు ఉంటారు. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మీకు 300 మందికి అని చెప్పుకుంటే 350 మంది వస్తారు. అప్పుడు తక్కువ చేసి ఇచ్చేయగలుగుతాం. ఒక 4గురికి లేదని నిలగొట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆడికి కూడా మేము ఏం చేస్తామంటే ఏదైనా వాళ్ళకు అరటి పళ్ళు కానీ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అయినా అన్నం పెట్టినట్టు ఉండదు. అన్నం అంటేనే పరబ్రహ్మం. మనకు అక్కడ అన్నదానం చేశాక నారాయణుడు ఉంటాడు, భగవంతుడు స్వరూపం అన్నట్టు. ఆ ఉద్దేశంతో మేము ఎక్కువ లేని వాళ్ళకి అన్నమే పెడుతుంటాం. అదే ఇంకా కావాల్సింది కూడా అది ఒక్క వస్తువే, అన్నమే చాలు అనేది అదొక్కటే. అందుకే మేము దాన్నే ఎదుర్కొంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా లేదు అనుకుంటా ఈ కార్యక్రమాలు పోయినా నేను ఏదైనా వట్టికి పోయి అవార్డు తీసుకోను. లేని వాళ్ళకి పిల్లలకు ఏదో ఒకటి గజ్జలు కానీ, బెర్సులు కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ కొన్ని వంట ఇచ్చేస్తాం. తప్పకుండా సార్. కానీ ఎవరికి ఒక డబ్బు ఇయ్యను, రూపాయి మాత్రం. మంచి కార్యక్రమం సార్ ఇదైతే. ఎందుకంటే డబ్బులు ఇస్తే చెడిపోతారు వాస్తవంగా, వాళ్ళు ఏం చేసేది తెలియదు. అవుతుంది. అవును నిజమే. అందుకు కానీ మీరు ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ఉన్నారు కాబట్టి మరి ఇలా రాజకీయ రంగం నుంచి కూడా వాళ్ళకి ఏమైనా సహకారం అందించే ప్రయత్నంలో ఉన్నారా? మేము దేనికంటే దానికి అందిస్తాం మేడం. ఇప్పుడు కూడా వచ్చే నెల 25కు రాష్ట్రపతి అవార్డు నుంచి పిలుపు వచ్చింది.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. వాళ్ళు ఎందుకంటే మొన్న నెలనే ఉండే, కానీ ఈ మధ్యవర్తి ఏం చేశారంటే కొన్ని కార్యక్రమాలు, అది మన పాకిస్తాన్ ఈ బార్డర్ బంద్, అది దానివల్ల సింధూర్ వల్ల దాన్ని ఆపారు. కానీ కంగ్రాచులేషన్స్ సార్ మనస్ఫూర్తిగా మీకు నిజంగా, ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా చాలా ఇప్పటికీ మేడం 830 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది, జాతీయ అంతర్జాతీయ అన్ని అవార్డ్స్. అక్కినేని నాగేశ్వర కానీ, ఘంటసాల కానీ, కోటి రామకృష్ణ గారి, ఎన్టీఆర్ కానీ, రతన్ టాటా కానీ, మన ఇట్లా ప్రతి ఒక్కరిది నాకు అవార్డ్స్ ఇచ్చారు. సూపర్ సూపర్. ఇంక ఇప్పుడు ఇంకా 7th టీచర్స్ రాధాపల్లి ఆయనది కూడా ఉంది అవార్డు. ఇట్లా ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇంకొంత ఎక్కువ చేయాలి, ఇంకా లేని వాళ్ళు ఉంటే మన దగ్గర రప్పించుకోవాలి, వాళ్ళు కూడా గుర్తించుకొని మనలాగా ఉండాలని చెప్పి మాకు తాపత్రం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు చాలా తక్కువ మేడం ఇది మాకు, ఎందుకంటే ఇది మాకు తక్కువ అనిపిస్తుంది. ఇంకెంతో మంది లేని వాళ్ళు ఉన్నారు, కొందరు చదువుకోక మానుకున్న పిల్లలు ఉన్నారు బడి స్కూల్లో, వాళ్ళని రప్పించి స్కూల్లో చేర్పిస్తే మాకు కూడా ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే చదువుకుంటే ఒక 10 ఏళ్ళు మనం కింద తలకాయ దించి చదివితే దాని తర్వాత 30 ఏళ్ళు 50 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా తలెత్తుకొని తిరగచ్చు అనే ఉద్దేశంతో చదువుకు కూడా మేము ఇంపార్టెంట్ ఇస్తాం. నిజం సార్, అదైతే నిజము. మీకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు చాలా మందికి కూడా ఎంతో భవిష్యత్తుని ఇస్తుంది, వాళ్ళకి ఆకలి తీరుస్తుంది అని అంటే, వాళ్ళకు చదువు నేర్పిస్తుంది అంటే ఇది ఇంతకు మించి ఇంకేముంటుంది. కాబట్టి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇంకా 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 చాలా మందికి అందాలి, చాలామంది మీ సహకారాన్ని వాళ్ళు పొందాలి అని చెప్పేసి మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇలాగే ఇంకా రోజు రోజుకి చాలా మందికి హెల్ప్ చేయాలి సార్. రివార్డులు అందుకోవాలని లేని వాళ్ళు కూడా పుస్తలు, మట్టెలు, పెళ్లిళ్ళు కానీ, శ్రీమంతాలు కానీ, ప్లస్ ఇవన్నీ చేపిస్తాం. కొందరికి పోయిన సంవత్సరంలో ఒక 110 మందికి వృద్ధులకు ఇది షష్ఠి పూర్తి కూడా చేపించాను మా ద్వారా. సూపర్. అది కూడా ఇంకో ప్లాన్ ఉంది, మళ్ళీ సంవత్సరం చేయాలని. మళ్ళీ చేయాలి ఒక 151 మందితోని. వృద్ధాప్యులకు 60 సంవత్సరాలు చేసుకుని వాళ్ళు ఉంటారు కదా మేడం. అంటే తల్లిదండ్రులు చేసుకోపోవచ్చు, కొడుకులు చేయకపోవచ్చు, ఎవరు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు చేయకపోవచ్చు, వాళ్ళు కొందరు అమెరికాలో ఉంటారు, వాళ్ళు కూడా చేసుకోపోవచ్చు. వాళ్ళందరి కోసానికి 151 మందికి చేయాలని ఉద్దేశంతో ఉంది. అదొకటి ఉంది. మీ కోరిక నెరవేరుతుంది సార్. అదొకటి ఉంది. అంటే ఇప్పుడు మా ఏరియాలో 1 కిలోమీటర్ వరకు ఎవరైనా చనిపోయిన రోజు కూడా ఒక రోజు భోజనం ఇవ్వాలని నాకు ఉద్దేశం ఉంది మేడం. ఖచ్చితంగా మీరు చనిపోయిన వాళ్ళ ఇంటికి మేము పోయి భోజనం ఇవ్వాలి, ఆ రోజు మా భోజనం తినాలని మా ప్లానింగ్ అది. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏడుపు ఉంటారు, వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది, టైం ఉంటుంది, ఎప్పుడో చనిపోతారు, అందరు తినలేరు. అది శవం కాలిన తర్వాత ఇంటికి ఖచ్చితంగా తింటారు. అట్లా స్టైల్ మేము హోటల్ నుంచి వాళ్ళకి ఎంతమంది ఉంటారు అంతమంది 30, 20, 50 ఉంటున్నారు, కొంత ఇళ్ళ 10 ఉంటారు. అది చేయాలని ప్లానింగ్ ఉంది. వస్తే ఈ 4-5 నెలల్లో 1 నెల లోపల తయారు చేయాలని ఒక గ్రూప్ కావాలి కదా మేడం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అయితే మళ్ళీ మీకు వచ్చి కలుస్తాం. ఖచ్చితంగా సార్. చాలా మంచి కార్యక్రమాలు ఎంచుకున్నారు. మీరు ఇంకేవైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసాం కదా, మరి సార్ చెప్పారు, ఆయన నెంబర్ కూడా స్క్రీన్ పైన చెప్పారు. మరి ఎవరైనా అవసరం కొద్దీ నిజంగా ఉన్నవాళ్ళు, సార్ అవసరం ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేయండి, మీ వివరాలు చెప్పండి. సార్ సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు మీకోసం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థాంక్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.